నిన్న తెనాలిలో జరిగినటువంటి గీతాంజలి మరణం నిజంగా బాధాకరం. మానం మీద మర్చిపడే కన్నా కూడా ప్రాణం పోవటమే మంచిది అని అనుకుందో ఏమో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రాణాలతో పోరాటం చేసి నిన్న మరణించడం జరిగింది. అయితే ఇది మార్చి 7వ తారీఖున జన్మభూమి ఎక్స్ప్రెస్ కి తన ఎదురుగా వెళ్లి ఆ లోకో పైలట్ చూసి దానిని తన వేగాన్ని అదుపు చేసినప్పటికీ కూడా తన తలకి బలమైన గాయం జరగడంతో 2 రోజులు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ నిన్న మరణించడం జరిగింది. ఈమె ఆత్మహత్య కారణాలు ఏంటంటే మార్చి 7వ తారీఖునే రైల్వే పోలీసులు అందించినటువంటి రిపోర్ట్స్ లో క్లియర్ గా మెన్షన్ చేయబడి ఉన్నాయి. కేవలం ఐటీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో అదేవిధంగా తన ఫోన్ కి టైం కాని టైంలో అసభ్యకరమైనటువంటి కొన్ని ఫోటోస్, కొన్ని మెసేజ్లు టైం కాని టైంలో అనేక మంది ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడటం, ఇవన్నీ తను తట్టుకోలేకపోయింది. ఖచ్చితంగా దీనిని మానసిక అత్యాచారం అని చెప్పొచ్చు. రాజకీయంగా ఏమైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి, అంతేకాని అభం శుభం తెలియని అభాగ్యులని ఇట్లా మానసిక అత్యాచారం చేయటం అనేది నిజంగా దురదృష్టకరం. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు, వదిలిపెట్టం కూడా. ఖచ్చితంగా అటు పోలీసు వారు కానీ, చట్టం కానీ, ఇటు మహిళా కమిషన్ కానీ వీళ్ళని వదిలిపెట్టదు. అయితే ఇందులో ముఖ్యంగా బహిరంగంగానే ఐటీడీపీకి సంబంధించినటువంటి అజయ్ సజ్జా లాంటి వారు, అదే ఐటీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది మహిళలు కూడా ఇందులో భాగస్వాములు కావడం అనేది నిజంగా మహిళా జాతికే సిగ్గుచేటు. తను చేసిన తప్పేంటి? తను క్లియర్ గా తను మాట్లాడిన మాటల్లో ఉంది, నాకు సొంత ఇల్లు అనేది నా డ్రీమ్, ఈ రోజు నాకు అది వచ్చింది, నేను దీనికి రుణపడి ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేసింది, ప్రైజ్ చేసింది. అదేనా తను చేసిన తప్పు? ఏం ప్రభుత్వంలో ఉన్న వారిని, అధికార పార్టీలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షం వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారా? ఎదుర్కోలేకపోతున్నారు కాబట్టి ఇట్లాంటి పనులు ఇంత దిగజారిపోతున్నారా? అయితే దీని వెనకాతల ఎంతటి పెద్దవాళ్లున్నా ఎవరున్నా కూడా వదిలిపెట్టేదే లేదు. మీకు నిజంగా అంత సిగ్గు సత్తా ఉంటే, మీరు ఏవైనా ఉంటే దాని ప్రభుత్వాలను రాజకీయాలు చేయండి, అంతేగాని అభం శుభం తెలియని అభాగ్యుల్ని ఇట్లా బలవన్మరణం పొందే విధంగా వారిని మానసికంగా ఇబ్బంది పెట్టమాకండి. గతంలో చూసుకుంటే విజయమ్మ గారిని, భారతమ్మ గారిని, షర్మిల గారిని, అదేవిధంగా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, మినిస్టర్లని, అదేవిధంగా మహిళా కమిషన్ లో ఉన్న మాలాంటి సభ్యుల్ని ఎంతో మందిని మీరు మానసికంగా ఇబ్బంది పెట్టారు. మేము తట్టుకుని నిలబడగలిగాం. సరే, మేము ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నాం కాబట్టి మేము ఎదురొచ్చి తట్టుకుని నిలబడుతున్నాం. కానీ అభం శుభం తెలియని అభాగ్యులు వాళ్ళు ఏం చేశారు? గతంలో చూసుకుంటే ముఖ్యమంత్రి గారి సభలో ఒక 9th క్లాస్ అమ్మాయి మాట్లాడితే ఆ అమ్మాయిని విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ రోజు గీతాంజలిని ట్రోల్ చేశారు. మొన్న మధ్యలో పండు ముసలిని చూడకుండా ఆవిడని కూడా విపరీతంగా ట్రోల్ చేశారు. వీళ్ళందరూ మీకు ఏం చేశారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతే ప్రాధాన్యంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఒక గొప్పటి ఉద్దేశంతో మహిళల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం అన్ని సంక్షేమ పథకాలను వాళ్ళ కోసమే పెడితే దానిని చూసి వారవలేక, మీరు వాళ్ళని ఏమి చేయలేక, మానసికంగా మమ్మల్ని డౌన్ చేయలేక అభం శుభం తెలియని అభాగ్యుల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి వాళ్ళు మరణాలు పొందే విధంగా మీరు ఇంత అగాత్యానికి పాల్పడతారా? ఇదేనా మీ పార్టీ మీకు నేర్పించిన సంస్కారం? ఇదేనా మీ తల్లిదండ్రులు మీకు నేర్పించినటువంటి సంస్కృతి? ఏం ఒక బెనిఫిషరీ తన యొక్క ఆనందాన్ని పంచుకునేటువంటి స్వతంత్రం తనకి లేదా? దీనిని వదిలిపెట్టేదే లేదు. ఖచ్చితంగా కూడా వారి ఎంతటి వారైనా సరే, వారి వెనకాతలు ఎటువంటి వారున్నా సరే మేము వదిలిపెట్టాం. అదేవిధంగా ఈ రోజు ఆ 2 పిల్లలు అనాథలైపోయినారు. వారి యొక్క భవిష్యత్తు గాని, వారి బాధ్యతలను కూడా ప్రభుత్వమే చూసుకునే విధంగా చర్యలు తీసుకోబడతాయి.